ఎవరైనా చుట్టాలింటికి పోతే కాలు కడుక్కోమని నీళ్ళు ఇయ్యలేదు, తుడుచుకోమని తువాలు ఇయ్యలేదు, తినమని అడగలేదు, కూసోమని లేదు అని అలుగుతారు. కానీ మంత్రి పొన్నం సార్ మాత్రం గుళ్ళెకి పోయి అలిగిండు గిట్లా. బల్కంపేట ఎల్లమ్మ గుడికి మొక్కులు పెట్టబోయిన పొన్నం సార్కు లేని బాధ వచ్చి పడింది కదా. మేయర్ విజయలక్ష్మక్క, మంత్రి పొన్నం సార్లు ఎల్లమ్మకు మొక్కుదామని బల్కంపేట గుడికి పోయిండ్రట. అదే టైంలో బాగా మంది భక్తులు కూడా వచ్చిర్రు. ఇగన్ల తోపులాట అయ్యింది. మంత్రి సారు ఇరుకులాటలో పోయిండు. అటు మేయర్ అక్కకు దెబ్బలే దాకినాయట. ఏం ఏర్పాట్లు చేసిండ్రు, మంత్రి వస్తుంటే కూడా మంది నాపరా అని కలెక్టర్ అనుదీప్ మీద గరమై బయటికి వచ్చి గిట్లా అలిగి కూసుర్రు పొన్నం సారు మేయర్ అక్క. అయినా ఆడ పోలీసోళ్ళైనా ఆఫీసర్లైనా ఏం చేస్తారు చెప్పుర్రి? ఆడ జాగున్నదే ముత్తెమంతా, నిలబడ సందే లేదు. అసలు గిసొంటి టైంలా మీ అసొంటోళ్ళు గుడికి పోతే మీకంటే ఎక్కువ ఇబ్బంది పడేది సామాన్యులే. గది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి కదా సారు. దేవుని ముంగట అందరు సమానమే. మందిలో పోయి మొక్కితే తల్లి అనుగ్రహించదా ఎట్లా? మర్యాదలు తక్కువైనాయని గుల్లాలు కూడా అయింది సారు అని మస్తుగా కామెంట్లు చేస్తుర్రు నెటిజన్లు. ఇది చూసినాక అరే దావత్ అంటేనే సుక్క ముక్క ఉంటది. వితౌట్ దారు అది దావత్ కానే కాదు. ఈ రోజులల్లా పోయినోళ్ళు కూడా తిట్టుకుంటారు, ఏ మాకు లేకొచ్చిన మా ఈడికి అని. అందుకే ఒక ఆడ ఓ ఎంపీ సారు గెలిపించిన పబ్లిక్ కు థ్యాంక్స్ గివింగ్ దావత్ ఇచ్చి మంచిగా మందు వంచిండు. దాన్ని కూడా తప్పంటే ఎట్లా చెప్పుర్రి? మంచి చేసినా తప్పే ఉంది. పాడు లోకంలా పబ్లిక్ ఓట్లేసి గెలిపించి ఎంపీని చేసిరని మటన్ ముక్కలు షీపిలిక్కర్ తోటి దావతిచ్చిండు కర్ణాటక చిక్బల్లాపూర్ ఎంపీ కె సుధాకర్ సారు. వేల మందితోటి మీటింగ్ పెట్టినప్పుడు 4 స్పీచ్లు ఇచ్చి పంపితే వాళ్ళేమనుకుంటారు? అందుకే అంతసేపు ఓపిగినందుకు మనిషి కడుపు నిండా తిండి పెట్టి అలా దూప తిరేటట్టు మనిషికి ఒక ఓటర్ వంచిండు. మందు కొనుక తాయకానే మస్తు ఎగబడతారు. ఇక ప్రీగిస్తే ఎట్లుంటారు? అందుకే పోలీసు వాళ్ళని కావలి పెట్టి మరీ ఇట్లా అందరితో లైన్లు కట్టించి బీర్లు గీర్లు అన్ని పద్ధతిగా పవ్వలు వంచిండ్రు. ఇక ఒక్కొక్కరు కోటర్ తీసుకోగానే కోటను గెలిచినంత సంబరపడ్డారు. ఇక గిదేంద్ర ఇట్లా మందు వంచుడు దేశం కోసం ధర్మం కోసం ఎట్లయితుంది? మన సనాతన ధర్మంలో ఇట్లా ఏమన్నా ఉన్నదా అని బీజేపీ ఎంపీని అందరు ఏకపడేస్తున్నారు. అటు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు? మందు వంచుతుంటే కావాలంటారా అని సొట్లు పెడుతుంటే అక్కడ ఎస్పీ సార్ ఉండి వాళ్ళు పర్మిషన్ తీసుకుర్రు, ఇచ్చినాము. మందు వంచనీకి ఆప్కరోళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు, అయిపోయి అని అంటున్నాడు. అంతే కదా మరి. కందకలేని దురద కతిపీటకెందుకు? తాగేటోళ్ళు మంచిగానే తీసుకుర్రు, ఇచ్చేటాయన ఖర్చు ఎంత అయినా అని కానకుంటే ఇచ్చిండు. నడిమిట్లా చూసేటోళ్ళకి ఏంది నొప్పి కదా? సురాపానం అనేది మన పురాణాలలో కూడా ఉన్నది కాబట్టి బీజేపీ ఎంపీ సార్ ఇట్లా పోలీసు వాళ్ళని కావలి పెట్టి మరీ మందు వంచిండు. దానికి కూడా తప్పంటే ఎట్లా?